చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. థింక్ బిగ్, డ్రీమ్ బిగ్, డూ బిగ్ అనే నానుడి ఇప్పటిది కాదు. ఒక ఆలోచించేవాడు ఘనమైన పనులు చేస్తారని సూక్తి నిజమని మరోసారి నిరూపించారు నారా చంద్రబాబు నాయుడు గారు. కనీ విని ఎరగని రీతిలో సాగుతున్న అమరావతి నిర్మాణం చూస్తుంటే బలమైన ఆశయం సంకల్పం ముందు ఏది ఆటంకం కాదు అనిపించింది మరోసారి. 2024లో ఈ దార్శనికుడు అధికారం చేపట్టిన రోజు ₹1 డబ్బు చేతిలో లేకుండా 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. గత పాలకుడి అస్తవ్యస్తమైన ఆర్థిక ఉగ్రవాదం వలన తీవ్రంగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. కానీ ఒక క్రమ పద్ధతిలో మొక్కవోని దీక్షతో మొక్కకు అంటుకట్టినట్టు కేవలం 6 నెలల కాలంలో ఇటు బ్రహ్మాండమైన ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం మొదలైంది. ఎంతో క్లిష్టమైన పోలవరం పరుగులు తీస్తోంది. నెలకు 70 లక్షల మందికి 2,500 కోట్ల రూపాయలు పెన్షన్లు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఇస్తున్నారు. అద్దంలాగా మెరిసే రోడ్లు ఒక ప్రక్క దర్శనం ఇస్తున్నాయి. ఇంకోవైపు రాష్ట్రం భారీ పెట్టుబడులు సాధించే దిశగా పరుగులు తీస్తోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు చివరి దశకు వచ్చేసాయి. గడిచిన సంవత్సరం కాలం నిజంగా ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం. చేతిలో చిల్లిగవ్వ లేకుండా 45,000 కోట్ల రూపాయల విలువైన పనులు మొదలుపెట్టారంటే ఇదో దైవ సంకల్పం కాకపోతే ఏమిటిది? భూములిచ్చిన అమరావతి రైతులకు, మహిళలకు, రైతు కూలీలకు, రాజధాని ప్రాంతంలోని బడుగు బలహీన వర్గాలకు ఇది శుభం కలుగుతుంది. ఎందుకంటే కొన్ని వేల లక్షల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఈ భారీ నిర్మాణాల వల్ల. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించారు. ఆయన ఆలోచన మనందరికంటే 50 ఏళ్ల ముందు ఉంటుందని. అందుకే ఆయన విజనరీ. చంద్రబాబు నాయుడు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి అండతో, కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులతో మాత్రమే ఇది సాధ్యం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అమరావతి నిర్మాణం. నమస్కారం.